హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఏంటబ్బా ఇవి చూడడానికి చాలా బాగున్నాయి అని అనుకుంటున్నారా? చూడడానికే కాదండి, తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. అసలు అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సూపర్ టేస్టీ అండ్ ఈజీ చేయడం కూడా. దీనికి మనం ఏం చేయాలంటే, ముందుగా మీ దగ్గర ఏదైనా బిస్కెట్లు ఉంటే, నేనైతే ఇక్కడ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇలా ఏదైనా మరీ ఎక్కువ స్వీట్గా లేని బిస్కెట్లు ఏమైనా ఉంటాయి కనుక వాటిని ఇలా పొడి చేసేసుకోండి. పొడి చేసేసుకుని వీటిలో బాగా ఇలా పొడి చేసేసుకోవాలండి. అంటే మీరు కావాలంటే మీరు చాపర్లో అలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు, మిక్సీలో వేయడము లేకపోతే చాపర్లో వేయడము అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అంటే అవేమి వాడకుండా చేతితో కూడా ఎలా చేసుకోవచ్చో చూపిద్దాం అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అనమాట. సో దీంట్లో ఏం చేయాలంటే మీరు మెల్ట్ చేసిన కొంచెం బటర్ ఇలా చూపిస్తున్నట్టుగా మెల్ట్ చేసిన బటర్ అంటే కరగబెట్టిన వెన్నని కూడా ఇలా వేసేసుకోండి. వేసుకుని దాన్ని కలిపేసేయండి. బాగా కలుపుకోవాలండి. దీన్ని మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా బిస్కెట్లు, వాటిలో ఇలా ఈ వెన్నను అయితే వేసేసేసి బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత ఏం చేయాలంటే కొంచెం వేడి పాలు, కొంచెం మరీ ఎక్కువ అక్కర్లేదు. అంటే మనకి అది కలిపినప్పుడు ఎలా రావాలంటే మనకి చపాతీ పిండిలాగా రావాలండి. మనకి అట్లా రావాలంటే మరీ ఎక్కువ పోస్తే రాదు కదండి. అందుకని కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం వేడి పాలు పోసుకుని దాన్ని అయితే శుభ్రంగా బాగా కలిపేసుకోవాలండి. అసలు మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట మనకి. ఇంకా అసలు ఏమి మనకి ఎక్కడ కూడా అంటే మీకు కొంచెం టెక్స్చర్ కావాలంటే మరీ మెత్తగా చేసుకోకర్లేదు. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే కనుక ఇక్కడ ఇలా తయారు చేశానండి. అంటే మరీ బాగా పేస్ట్ లాగా బాగా కాటులాగా లేకుండా కొంచెం లైట్ టెక్స్చర్ ఉండేటట్టుగా చేశాను అనమాట నేను ఇక్కడ. మీరు కనుక మిక్సర్లోనో ఎందులోనో వేసుకుంటే చక్కగా బాగా పొడైపోతుంది మీకు కనుక అలా కావాలనుకుంటే. అలా దీన్ని అయితే ఇలా పేస్ట్ చేసేసాక ఏం చేస్తారంటే, మీ దగ్గర మఫిన్ ట్రే కానీ లేదా మీ దగ్గర మఫిన్ మౌల్డ్స్ ఉన్నా, అంటే ఆ కప్ కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, అవి ఉన్నా కానీ, నా దగ్గర అయితే ఇది ఇలా ట్రే ఉంది. సో ఈ ట్రేలో ఇలాంటి ట్రే కనుక మీ దగ్గర ఉంటే, అంటే బేకింగ్ ట్రే అండి నేను చెప్పేది, ఆ బేకింగ్ ట్రేలో వీటినైతే ఇలా ఆ గుంటల్లో ఇవి పెట్టేసుకోండి. పెట్టేసుకుని శుభ్రంగా అన్నిటినీ పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని అన్నిట్లో ఇలా ఫిల్ చేసేసాక అలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక స్పూన్ తీసుకుని దాన్ని మధ్యలో ఒక గుంట చేయండి. దానికి మధ్యలో ఇలా ఒక గుంటలాగా చేయండి. అంటే మనకి గిన్నెలు ఎలా ఉంటాయండి, అలా గిన్నెలాగా రావాలన్నమాట మనకి. ఆ గిన్నెలాగా రావాలంటే ఇలా మీరు దాన్ని ఫిల్ చేసేసేసి మధ్యలో ఇలా స్పూన్తోనో లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది, నేనైతే ఇక్కడ స్పూన్ వాడాను అనమాట. అంటే రౌండ్గా ఉన్న స్పూన్ వాడాను, చక్కగా అలా గుంటలాగా రావడానికి అనమాట. ఇలా మీరు అన్నీ రెడీ చేసేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని ఇలా గిన్నెల్లాగా తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకున్నాక దీన్ని బేక్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వీటిని ఆరిపోతాయి. మీరు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా ఆరిపోతాయి. కాకపోతే బేక్ చేస్తే మనకి ఇంకా బాగా చక్కగా టేస్టీగా కూడా ఉంటాయి కదండి. అందుకని నేను బేక్ చేశాను అనమాట ఇక్కడ. వీటినైతే మాత్రం నేనైతే బేక్ చేశాను. మీ ఇష్టం, మీకు కావాలంటే బేక్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి అవి ఆరిపోయాక అప్పుడు కూడా వాటిని వాడుకోవచ్చు. బేక్ చేస్తే ఎలా ఎక్కువ టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఆ బేక్ చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. బేక్ చేసినవి తీసి పక్కన పెట్టేసుకుని బేక్ అయిపోయాక ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్ అండి. నేనైతే ఇక్కడ ఇది సీజన్ కదా మ్యాంగోకి, అందుకని మంచి బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ బాగా మంచి టేస్టీగా ఉన్న బంగినపల్లి మామిడికాయని తీసుకుని దాన్ని అయితే ఇలా చూపిస్తున్నట్టుగా చక్కగా ముక్కలు కోసేసుకోండి. శుభ్రంగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోండి. కోసేసి దీన్ని కూడా ఏం చేస్తారంటే శుభ్రంగా చెక్కి తీసి కోసేసుకుని దీన్ని కూడా ఇలా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా విప్డ్ క్రీమ్ బయట దొరుకుతుందండి మీకు. లేదంటే మీకు కనుక ఇంట్లో విప్పింగ్ మెషిన్ ఉంటే కనుక అది వాడుకోండి. విప్పింగ్ మెషిన్ కనుక లేకపోతే ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా విప్పింగ్ క్రీమ్ బయట దొరుకుతుంది. అది తీసుకొచ్చి దాంట్లో కొంచెం చల్లటి పాలు పోయండి. కొంచెం చల్లటి పాలు పోసుకుని దాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఏం చేస్తారంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి.
కాసేపు అలా ఒక గంట అట్లీస్ట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసేయండి. అలాగే ఆ మామిడికాయలు కూడా, మీరు కట్ చేసిన మామిడికాయలు కూడా చల్లగా ఉంటే బాగుంటుంది కదండి. సో ఆ వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి. మనం ఈ విప్పింగ్ క్రీము గంట సేపు పెడుతున్నాం కాబట్టి ఆ మామిడికాయ ముక్కల్ని కూడా అలాగే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసేయండి. గంట తర్వాత వాటిని తీసి మనం ఆల్రెడీ బేక్ చేసి ఉంచుకున్నాం కదండి ఆ మౌల్డ్స్లో అన్నిట్లోనూ ఇలా ఈ విప్పింగ్ క్రీమ్ని ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్నాక మొత్తం అన్నిట్లో పెట్టుకోవాలండి. అన్నిట్లో పెట్టేసిన తర్వాత అప్పుడైతే ఏం చేస్తారంటే, మనం కోసి ఉంచుకున్న ఈ మామిడికాయలు చల్లగా ఉన్న ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఈ మామిడికాయ ముక్కల్ని ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా ఈ మామిడికాయ ముక్కల్ని అన్నిట్లో వేసేసుకోండి. వేసేసుకుని ఇప్పుడు ప్లేట్ చేసేసుకుందామండి. వీటిని ఇలా ప్లేట్ చేసేసుకున్నారంటే మీకు అద్భుతమైన ఫ్రూట్ టార్ట్స్ రెడీ అయిపోతాయండి. ఎంత టేస్టీగా ఉంటాయి అంటే ఇవి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. అసలు ఇది తప్ప ఇంకా మీరు వేరే చేయరు. అసలు అంత టేస్టీగా ఉంటాయండి. మా ఇంట్లో అయితే మేము బిగ్ ఫ్యాన్స్ అనమాట వీటికి. అసలు ఎంత టేస్టీ. వీటిలో మీరు ఏ ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చండి. కివీ కానీ, స్ట్రాబెర్రీ కానీ, లేకపోతే మ్యాంగోస్, అంటే ఇలా పల్పీ గల టేస్టీగా ఉన్న ఫ్రూట్స్ ఏమైనా వాడుకోవచ్చండి మీరు. ఇలా మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఈ రెసిపీ నచ్చితే కనుక మీకు. ఇప్పుడు దాకా మీకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.